హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో అయితే సింపుల్ గా సైజ్ బ్లౌజ్ ని యూజ్ చేసి ఎలా కటింగ్ చేసుకోవాలని చూపిస్తా అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా అయితే కటింగ్ ఉంటుందన్నమాట. బిగినర్స్ కి అయితే చాలా యూజ్ అవుతుందండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ సైజ్ బ్లౌజ్ ని ఎక్కువ యూజ్ చేసి టేప్ తో ఎక్కువ పని లేకుండా అయితే కటింగ్ ఉంటుందన్నమాట. మీకు టైలరింగ్ లో కొంచెం టచ్ ఉంటే చాలండి, బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది. అంత సింపుల్ గా చెప్తానన్నమాట. అలాగే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్లో టైలరింగ్ కి సంబంధించి చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నామండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీకు టైలరింగ్ కి యూజ్ అవుతాయి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే ఇక్కడ నీట్ గా ఐరన్ చేసి పెట్టుకున్నా అండి. ఇక్కడ ఎడ్జెస్ వచ్చి మనకు ఆపోజిట్ లో ఉండాలి, ఈ ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలన్నమాట. ఇక్కడ ఈ ఖర్చులు చూడండి, హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, ఇవి నీట్ గా ఒక మార్కింగ్ చేసేసి స్ట్రైట్ గా అప్ అండ్ డౌన్ లేకుండా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ చేసేసి ఫస్ట్ అయితే కట్ చేసేయాలి. ప్రతి లైనింగ్ కి ఇక్కడ హెచ్చు తగ్గులు అయితే ఉంటాయండి, అందుకని ఫస్టే ఇలా కట్ చేసుకుంటే మనకి కటింగ్ అనేది నీట్ గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అంతా పైకి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నడుము ఖర్చు కోసం అన్నమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి అయితే మనం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఖర్చు హాఫ్ ఇంచ్ కిందికి వదిలేసి ఇక్కడ నుంచి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇలా ఈ సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా, ఇన్ని ఇలా సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, ఇలా సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి ఈ కింద హాఫ్ ఇంచ్ ఇలా వదిలేసి కరెక్ట్ గా ఇక్కడ నడుము ఇలా 4 మడతల మీద ఉందండి బ్లౌజ్, ఇలా చూసుకొని సమానంగా ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే మనకి ఇక్కడ ఒక 1 ఇంచ్ కి బ్యాక్ డాట్ వస్తుంది కదా, డాట్ కోసం ఒక 1 ఇంచ్ అంతా, ఖర్చులకి మనం 1.5 ఇంచ్ కావాలంటే 1.5 ఇంచ్, 2 ఇంచులు కావాలంటే 2 ఇంచులు పెట్టుకోవచ్చు. ఇక్కడైతే నేను ఖర్చులకి ఇంచున్నరే పెడుతున్నా అండి. అర్థమైంది కదా. ఇక్కడ బ్యాక్ డాట్ కోసం 1 ఇంచ్, 2 ఇంచులు సైడ్ ఖర్చుల కోసం. అలాగే ఇక్కడ ఈ బ్లౌజ్ ఇలా ఉన్నప్పుడే ఇక్కడ మన బ్యాక్ డాట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. సేమ్ సైజ్ బ్లౌజ్ బ్యాక్ డాట్ ఎక్కడ ఉందో అదే ప్లేస్ లో ఈ లైనింగ్ కూడా మార్క్ చేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా నీట్ గా ఇలా పట్టేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా సైడ్ కి అనేకుండా కొంచెం ఇలా మన సైడ్ అనుకోవాలండి. ఇలా ఇలా స్ట్రైట్ గా ఇలా పెట్టేసి ఇక్కడ బ్రాడ్నెస్ ఎక్కువ ఉంటే భుజాలు జారిపోతాయి, నెక్ సెట్ అవ్వదు అనమాట. కొంచెం టేప్ తో కూడా చూసుకోండి. 2.5 ఇంచులు 2.25 ఇంచులు వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను 2.5 ఇంచుల దగ్గరికి ఇలా పెట్టేస్తున్నా. ఇలా ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా బ్లౌజ్ బ్యాక్ కప్ ఉంది కదా, ఇక్కడ నుంచి నెక్ వచ్చేసి ఇక్కడ సమానంగా ఒక మార్కింగ్ చేసుకోండి నెక్ దగ్గరికి. అలాగే ఒక 1/4 ఇంచ్ అంతా పైకి మార్కింగ్ చేయండి, ఇక్కడ ఖర్చులోకి పోతుంది కదా అందుకని. ఇక్కడ నుంచి ఈ సమానంగా ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే కొంచెం ఒక 1/2 ఇంచ్ అంతా పైకి ఖర్చు కోసం. ఓకేనా. ఇప్పుడు ఈ కుట్టు దగ్గరికి షోల్డర్ పట్టి విడుతు కుట్టు దగ్గరికి ఒక మార్కింగ్, ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లెంత్, షోల్డర్ విడుతు, నెక్ విడుతు అయితే ఇక్కడ మార్కింగ్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా చూసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఆర్మ్ జాయింట్ ఉంది కదండి, అంటే హ్యాండ్ జాయింట్ ఉంది, ఇక్కడికి ఒక మార్కింగ్ 1/2 ఇంచ్ పైన ఖర్చుల కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఇలాగే చెస్ట్ లూజ్ ని కూడా ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా మనకు వచ్చేసింది అనమాట. ఓకేనా. ఇలా మార్కింగ్ మొత్తం చేసిన తర్వాత ఈ బ్లౌజ్ ని తీసేసి మనం స్కేల్ తోనైతే ఈ మార్కింగ్స్ అన్ని కలుపుకోవాలి. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ పైన మార్కింగ్ అండి, అలాగే ఇక్కడ కూడా బ్లౌజ్ లెంత్ దగ్గర కూడా ఇలా అన్ని లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ మనము 2.5 2.25 ఇంచులు వచ్చేటట్టు తీసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ని కొంచెం ఇలా ఒక 1/4 ఇంచ్ అంతా అవతల సైడ్ కి వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి నెక్ బ్రాడ్నెస్ అనేది నీట్ గా వస్తుందండి. 1/4 ఇంచ్ ఇలా వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ ని డ్రా చేసేద్దాం. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి
స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసేయండి. ఇక్కడ ఇంచున్నర ఖర్చు వదిలాం కదా, ఇక్కడ కూడా ఇంచున్నర ఖర్చు పెట్టేసి ఈ 2 మార్కింగ్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని మార్కింగ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ ఆర్మ్ స్కేల్ లేనట్టయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్లు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెంటర్కి ఒక మార్కింగ్ ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి 1 ఇంచ్ లోపలికి, చెస్ట్ లూజ్ నుంచి 1 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ చేసుకొని దీంట్లోనే మనం ఆర్మ్ రౌండ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. లేదు అంటే మీ దగ్గర ఆర్మ్ స్కేల్ ఉందంటే ఆర్మ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా చాలా ఈజీగా డ్రా చేసేయచ్చు. ఓకేనండి. ఇలా ఆర్మ్ రౌండ్ని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కరెక్ట్ ఉందో లేదో ఈ సైజ్ బ్లౌజ్ని యూజ్ చేసి చూద్దామండి. ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేయండి, హ్యాండ్ లోపలికి ఫోల్డ్ చేసేసి ఈ ఆర్మ్ రౌండ్ చెక్ చేసినప్పుడు కూడా ఈ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి చెక్ చేయాలండి. ఫ్రంట్ సైడ్ కాకుండా ఇలా బ్యాక్ ఉంది కదా, ఈ హ్యాండ్ ఇలా తీసుకొని ఇలా లోపలికి అనేసి ఇక్కడ 1/2 ఇంచ్ అంతా ఖర్చు కోసం వదిలేసి, పైన షోల్డర్ దగ్గర ఖర్చు 1/2 ఇంచ్ అంత వదిలేసి ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇలా చెక్ చేసుకోవాలండి. చూడండి కరెక్ట్గా వచ్చింది అంటే మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేద్దామండి. ఈ మెథడ్లో కనుక కట్ చేసుకున్నట్లయితే కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది కటింగ్. మనం టేప్ని ఎక్కువ యూజ్ చేయం కాబట్టి ఎక్కువ కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. కొలత బ్లౌజ్ కరెక్ట్గా ఉంటే చాలండి. మనం చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అయితే కటింగ్ చేసేయచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర ఒక నాచు పెట్టుకోవాలి. అలాగే బ్యాక్ డాట్ కోసం ఒక నాచు పెట్టాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాచు ఉంది కదండి, బ్యాక్ డాట్ కోసం నాచు పెట్టాము. ఇక్కడ నుంచి లైట్గా ఇలా పైకి ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ కరెక్ట్గా అద్దినట్టు కుదురుతుంది. కిందికి ఇక్కడ ఖర్చులు అనేవి కిందికి వచ్చేయకుండా బ్లౌజ్ నడుము దగ్గర పైకి లేవకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ బ్యాక్ డాట్ లెంత్ను కూడా ఇప్పుడే మార్కింగ్ చేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఖర్చుకు వదిలేసి ఇక్కడ నుంచి ఈ డాట్ సైజ్ బ్లౌజ్ డాట్ లెంత్ ఎంతైతే ఉందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ మార్కింగ్ వీల్ కనుక మీ దగ్గర ఉంటే మార్కింగ్ వీల్తో కొంచెం ఇలా రబ్ చేసినట్లయితే అవతల సైడ్ కూడా మార్కింగ్ పడుతుందండి. కుట్టేటప్పుడు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి మనం ఫ్రంట్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఈ మిగిలిన ముక్కని ఇలా వేసేసి ఇక్కడ క్రాస్లో అయితే ఈ ఫ్రంట్ని వేసేసుకుందాం. బ్యాక్ని ఈ క్లాత్ పైన ఇలా పరుచుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఇక్కడ మొత్తం మార్కింగ్ చేసేయండి. చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్, ఈ సైడ్ కూడా మొత్తం సేమ్ ఇలాగే మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ విడ్త్ కూడా ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయాలి. ఒకసారి నీట్గా ఉండడం కోసం స్కేల్తోనైతే ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ చూడండి ఫ్రంట్ ఇది ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ ఈ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ షోల్డర్ కుట్టు ఉంది కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయిన్ చేసిన కుట్టు ఇక్కడికి ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ కుట్టు ఇక్కడ ఉందండి, 1/2 ఇంచ్ పైకి వదిలేసి ఇలా పట్టుకోండి. ఇది మరి సాగదీసేయకుండా నార్మల్గా ఇలా పట్టుకోవాలి. ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కువ ఇలా సాగదీస్తే కొంచెం లెంత్ అనేది పెరిగిపోతుంది. ఇలా నీట్గా ఇలా వేసుకోండి. షేప్ ఎలాగైతే ఉందో ఇలా వదిలేసి ఇలా వేసుకొని ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ ఉంది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కుట్టు కోసం కొంచెం కిందికి ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే ఈ సైడ్ ఇలా తీసుకొని
ఇక్కడ 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం వదిలేసి 1/2 ఇంచ్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, ఇక్కడికి కుట్టు పెట్టేసుకొని ఇలాగా ఇక్కడ చూడండి కింద కూడా 1/2 ఇంచ్ ఖర్చు కోసం కరెక్ట్గా వచ్చిందనమాట ఎక్స్ట్రా. ఇలా పెట్టేసుకొని ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి, కొంచెం కిందికి ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్ గా కొంచెం ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫ్రంట్ నెక్ డీప్ అయితే కొలుచుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం కూడా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేసుకుంటే మనకి కొలుచుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టుని ఇక్కడ పెట్టేసి ఈ కుట్టు ఉంది అంటే ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైన వదిలేసి ఈ ఫ్రంట్ ఇంకా బ్యాక్ జాయింట్ కుట్టు ఉంది కదా, ఫ్రంట్ ని ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్ గా పెట్టుకోండి. ఇక్కడ నెక్ రౌండ్ ని మార్కింగ్ చేసేయాలి. ఓకేనా, ఒక్క 1/2 ఇంచ్ పైకి అయితే మార్కింగ్ చేశాను. ఇక్కడ వరకు నెక్ ఉంది, 1/2 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఖర్చు కోసం ఫోల్డ్ అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇక్కడ వదిలేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు అయితే క్రాస్ బెల్ట్ కుట్టు ఉందండి, ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే ఒక 1/2 ఇంచ్ కిందికి అంటే మనకి ఖర్చు కోసం అన్నమాట, ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ మనకి సెంటర్ ఒక డాట్ వస్తుంది కదా, ఇక్కడ డాట్ ఉంది చూడండి, ఈ డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇంకో మార్కింగ్ కిందికి వేసుకోండి. అర్థమైంది కదండి, ఇది ఖర్చు కోసం అన్నమాట. ఇంకా ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నది సెంటర్ ఇక్కడ డాట్ వస్తుంది కదా, డాట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్లన్నీ కలిపేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ మార్కింగ్ ని దీంట్లో కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే హుక్స్ పట్టి దగ్గర నుంచి ఈ డాట్ కి ఎంత విడుతుందో చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇక్కడ సేమ్ అదే విడుతోని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒక మార్కింగ్, 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అన్నమాట. ఓకేనా, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసేసి దీంట్లో క్రాస్ లో కలిపేయాలి. క్రాస్ గా ఇలా కలిపేసేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి సెంటర్ డాట్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. టేప్ తోని ఇక్కడ ఎంత ఉంది చూసుకోండి, 5 ఇంచులు ఉందండి, 5 ఇంచుల్లో సగం 2.5 ఇంచుల దగ్గరికి స్ట్రైట్ గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ డాట్ వస్తుంది అనమాట, ఫ్రంట్ డాట్, ఇది సెంటర్ డాట్. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ ని యూజ్ చేసి డాట్ లెంత్ ని కూడా మనం మార్కింగ్ చేసుకుందామండి. ఈ డాట్ ఇలా ఇక్కడ ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి సమానంగా ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ పైకి ఒక మార్కింగ్, ఆ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్ ని ఇలా కలుపుకొని మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ డాట్ కూడా లెంత్ ఎంత ఉంది అనేది ఇప్పుడే కొలుచుకుందాము. ఇక్కడ వరకు అయితే ఉంది. ఇలా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఈ డాట్ కూడా ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి సమానంగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫ్రంట్ లోతుని అయితే తీసుకోవాలండి. చూడండి, ఇలా కొంచెం లోపలికి ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా లైట్ గా దీంట్లో అయితే కలిపేయాలి. ఇలా మొత్తం మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత దీన్ని కట్ చేసేయాలండి. ఈ ఫార్ములా అయితే చాలా ఈజీగా ఉంటుందండి. ఫస్ట్ టైం బ్లౌజ్ కుట్టాలి అనుకునే వాళ్ళకైతే ఒకసారి ట్రై చేసి చూడండి, కటింగ్ అయితే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఇక్కడ ఒక నాచు పెట్టుకోండి. ఫ్రంట్ నెక్ ను కూడా సేమ్ ఇలాగే కట్ చేసేయాలి. ఇక్కడ ఫ్రంట్ డాట్ కోసం మార్కింగ్ చేసాం కదా, ఈ 3 మార్కింగ్ల దగ్గర 3 నాచులు పెట్టుకోవాలి.
ఇక్కడ కూడా ఒక నాచు పెట్టుకోండి. ఇలా అన్ని నాచులు పెట్టేస్తే మనకి కుట్టేటప్పుడు అయితే ఈజీగా ఉంటుందండి. అలాగే ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా, దీనిపైన మార్కింగ్ వీల్తోని మనం ఇలా రబ్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట కుట్టుకునేటప్పుడు. ఈ మార్కింగ్ అనేది ఇంకో సైడ్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ పైన పీస్ కి చేసాం కాబట్టి ఇలా అయితే పైన మాత్రమే ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈ గీతలు అనేవి ఇవతల సైడ్ కూడా పడతాయండి. మార్కింగ్ వీల్తో రబ్ చేస్తే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. ఈ సైడ్ కి మిగిలిన ఈ ముక్కల్లోన క్రాస్ బెల్ట్ తీసుకుంటా. ఈ క్రాస్ బెల్ట్ కూడా హెచ్చు తగ్గులు లేకుండా చుట్టూ నీట్ గా కట్ చేసేయండి. మనకి ఎడ్జెస్ ఎక్కడున్నా సరే ఫస్ట్ నీట్ గా మార్కింగ్ చేసుకొని, లేకపోతే ఇలా హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాతే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఇది ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కోసం అన్నమాట. ఇక్కడ నుంచి సమానంగా ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే మనం 1.5 ఇంచ్ వదిలాం కదా, 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ క్రాస్ బెల్ట్ విడ్త్‌ని కూడా కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి సమానంగా ఒక మార్కింగ్ పెట్టుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఇలా పెట్టేసుకోండి మార్కింగ్. ఇప్పుడు ఈ సైడ్, ఇప్పుడు మనం ఫ్రంట్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్ అన్నమాట. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి సమానంగా ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్కేల్‌తోని మార్కింగ్‌లన్నీ కలిపేసుకొని ఇక్కడికి ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి ఇలా క్రాస్ గా వేసేసుకోవాలి. అంతేనండి, క్రాస్ బెల్ట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాము. క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలండి. మిగిలిన ఈ క్లాత్ లోన చూడండి, ఇది డబల్ ఫోల్డ్ ఉంది. దీన్ని 4 ఫోల్డ్ కింద వేసుకోవాలి. ఇలా 4 ఫోల్డింగ్ వేసేసి ఈ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి, ఎడ్జెస్ మనకి ఆపోజిట్ లో ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ఎడ్జెస్ కి హెచ్చు తగ్గులు ఉన్నాయి చూడండి. అందుకని ఫస్ట్ ఒక మార్కింగ్ ఇలా చేసుకొని ఫస్ట్ దీన్ని కట్ చేసేసేయాలి. కట్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇలా నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ కింద ఖర్చు కోసం అయితే వదిలేసి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ ని ఇలా సమానంగా అనేసుకొని సెంటర్ కి ఇలా సమానంగా అనుకోండి. ఎక్కడ ముడతలు లేకుండా ఇలా నీట్ గా పరుచుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. మనం ఇంచున్నర ఖర్చు వదిలాం కదా, టేప్ తోని ఇంచున్నర ఖర్చు చూసుకోండి. ఇంచున్నరకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఆల్రెడీ 1/2 ఇంచ్ ఖర్చుకి ఇక్కడ వదిలాం కదా, ఇక్కడ నుంచి హ్యాండ్ లెంత్ ని సమానంగా ఒక మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు ఉంది కదా, చంక రౌండ్ దగ్గర ఈ కుట్టు దగ్గరకు ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం ఒక మార్కింగ్, ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఒక మార్కింగ్ ఇలా చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని తీసేసి ఈ మార్కింగ్లు కలిపేసుకొని మార్కింగ్ చేసుకోండి. స్కేల్ తోని స్ట్రైట్ గా లైన్లు డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కొంచెం కొంచెంగా ఇలా క్రాస్ గా ఇలా హ్యాండ్ షేప్ అయితే తీసేయాలి. తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇది కరెక్ట్ గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా మార్కింగ్, ఇక 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఈ ఖర్చు అనేది సెంటర్ కి ఇక్కడ ఇలా పట్టేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా చూసుకోండి, కరెక్ట్ గా సరిపోయింది అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన విధంగా మొత్తం మీరు ఫాలో అయినట్లయితే ఏది హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్ గా వస్తుందండి. ఒకసారి కట్ చేసే ముందు మీరు సైజ్ బ్లౌజ్ ని కూడా చెక్ చేసుకోండి, సైజ్ బ్లౌజ్ కరెక్ట్ గా ఉందా లేదా అని. తర్వాతే ఈ సైజ్ బ్లౌజ్ తోనైతే కట్ చేయాలన్నమాట.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాచు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర సెంటర్కి ఇక్కడ ఒక నాచు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా దీన్ని ఇక్కడ కట్ చేసేసి సైడ్కి అయితే చిన్న జాయింట్లు అయితే వస్తాయండి. ఇలా కట్ చేసేయండి. ఇక్కడ నుంచి ఫ్రంట్ లోతుని ఇక్కడ సెంటర్ నాచు ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా డౌన్ చేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకొని ఈ మా నాచులో కలిపేయాలన్నమాట. ఫ్రంట్ లోతు ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక నాచు పెట్టుకోండి. కుట్టేటప్పుడు మనకి ఇది ఫ్రంట్ అనేది తెలుస్తుంది. కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీరు ఇక్కడ వరకు చూసినట్లయితే వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి వీడియోలు కావాలని కూడా కామెంట్ చేస్తే నేను వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను అండి. చూడండి, చాలా సింపుల్ మెథడ్లో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి. వీడియో మొత్తం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.